ఆరోపణలు అంటే ఈ చేస్తుంది కదా. స్థాయిలో అరెస్టులు చేశారు అప్పుడు చేయలేనట్టుంది కదా అదే ఈ స్థాయిలో వాళ్ళు అయితే చేయదలుచుకోలేదు, వాళ్ళు కంటిన్యూగా ఎంతగా హింసించదలుచుకోలేదు. ఇప్పుడు హింసించడం ఎట్లా అనేది వీళ్ళు నేర్పుతున్నారు. వాళ్ళు 30% చేస్తే వీళ్ళు 70% చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు. అది సహజంగా జరిగిపోతుంది ఇక. అంటే ఒకటి సార్ ఎంతో కొంత లేకుండా ఈ తరహా అయితే అరెస్టులు అయ్యి జరగవు కదా. జగన్ హయాంలో అసలు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఆయన మొత్తం అంతా సంక్షేమం మీదే పెట్టారు, నాయకులు కూడా అప్పట్లో చాలా నిరాశతో ఉండేవారు అనేవారు కదా. నిజంగా అదే కనుక అయితే ఇన్ని స్కామ్లు ఇన్ని కబ్జాలు ఎలా జరుగుతాయి అనుకోవాలి, ఎందుకు జరగవు ఎలా జరిగాయి అనుకుంటాం అనుకోవాలి? అసలు? బేసిక్గా పై స్థాయిలో తినడం దగ్గర మీరు అన్నట్టు లెక్కరో ఇసుక లాంటిదో పై స్థాయిలో జరుగుతుంది. కింద స్థాయిలో ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేనప్పుడు ఆవురావురమంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చేయరని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూ సేకరణ ద్వారా తీసుకుని, భూ సమీకరణ కాదు సేకరణ, దేనికి ఈ ఉచిత ఇళ్లకు సంబంధించి 1 ఎకరంకి 3 డబ్బులు ఇవ్వాలి పరిహారం. అక్కడ ఏం చేశారు, 1 ఎకరం 5 లక్షలు 6 లక్షలు ఉండేదాన్ని 20 లక్షలు 30 లక్షలకు కొనిపించారు ఎకరం. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మనుషులతో కొనిపించేశారు 5-6 లక్షలకి. కొనిపించేసి వీళ్ళ మనుషుల చేతన అది ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ 20-25 లక్షలు ఉందని ఈ ఎమ్మెల్యే అధికారులతో చెప్పి రాయిపించాడు. 20-25 లక్షలు ఉందన్నప్పుడు 3 రెట్లు అంటే 75 లక్షలు అవుతుంది. ఒక చోట ఇల్లు కట్టాలంటే మినిమం 200 ఎకరాలు వేసుకోండి. ఒక్కో నియోజకవర్గంలో 200 ఎకరాలు ఇంటూ 50 లక్షలు మిగిలినట్టే కదా మినిమం. మరి అంత సంపాదించుకున్నట్టే కదా.